విశ్వసనీయ వార్తలకై స్టార్ జే మనం న్యూస్. అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. స్టార్ జే మనం న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సూచనలు సలహాల కోసం కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులను కూడా చేయమని చెప్పండి. ఇది మరింత మంచి వార్తల సమాచారాన్ని అందించడానికి మాకు సహాయపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు. పెనుకొండలో భగ్గుమన్న తెలుగుదేశం శ్రేణులు. అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబటి దిష్టిబొమ్మ దహనం. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన పట్టణ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తల్లిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి అసభ్య పదజాలం వాడటంపై పెనుకొండ టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై భగ్గుమన్నారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుతో పాటు వారి తల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడ్డంపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయాల్లో విమర్శలు సహజమే కాని ఇలా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై, అందులోనూ ఒక మాతృమూర్తిపై నీచంగా మాట్లాడటం అంబటి దిగజారుడుతనానికి నిదర్శనమని పెనుగొండ టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా పెనుగొండలో అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని, గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వారి తల్లిని దూషించిన అంబటి రాంబాబుపై డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సమాజంలో అశాంతిని రేకెత్తించేలా మాట్లాడుతున్న అంబటిని వెంటనే అరెస్టు చెయ్యాలని పెనుగొండ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. నమస్కారము. ఈరోజు ఒక రికార్డ్ డాన్స్ చేసుకునే వ్యక్తి ఏదో అదృష్టంతో మంత్రి అయ్యి ఇష్టం కొద్దీ మా నాయకుడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడిని ఇష్టం కొద్దీ మాట్లాడటము ఇది మంచిది కాదు. మీ జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేసేది రావడం లేదు. ఈ చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబు గారిని తిట్టేది మాత్రం బాగా నేర్పించినాడు. ఆయన చేసే అభివృద్ధికి ఓర్చుకోలేక రోడ్లను పడేసి ఏమి చిక్కితే అది మాట్లాడుతున్నారు. మంత్రులకు, వాళ్ళ ఎమ్మెల్యేలకి ఒక సిస్టమ్ లేదు, ఏమీ లేదు, వాళ్ళకి ఒక పద్ధతి కూడా లేదు. ఏమి దొరికితే అది మాట్లాడతారు. మీరు జనాలతోనే మాట్లాడేది రాదు, ఇంకా రాష్ట్రాన్ని ఏమి వెళ్తారు మీరు? ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పారు, 11 సీట్లకి అంకితం చేసినారు. ఈసారి తిప్పి కొడితే మీరు ఎడమే పడతారో తెలియదు. జనాలు ఆల్రెడీగా ఒకసారి చూసినారు కాబట్టి ఇంకా మీకు జనాలు బుద్ధి చెప్తారు. ఇది తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించి తిరుపతి లడ్డు గత వైసీ ప్రభుత్వంలో కల్తీ జరిగిందనేది సిట్ అధికారులు కూడా తేల్చారు. దాంట్లో తప్పులు ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఆ విషయం పైన అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఇష్టానుసారం కొద్ది అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. కాబట్టి వెంటనే డీజీపీ గారు వెంటనే అతన్ని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అతని పైన కేసు బుక్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.